నేను అల్లూరి సీతారామరాజుని. ఈ భరత భూమిపై నేడు ఎక్కడి చూసిన ఆకలి గడిపల హాహాకారాలు, పీడిత ప్రజల ఆక్రందనలు. అమ్మా భరతమాత, ఏమిటమ్మా ఈ దుర్గతి? వర్తకం చేసుకుంటామని వచ్చి మమ్మల్ని అభ్యర్థించి ప్రతిమాలి వామాలి ఈ దేశంలోకి ప్రవేశించి నయావంచనతో కుటిల రాజకీయ ఎత్తుగడలతో ఇక్కడ రాజుల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్నంతటిని ఆక్రమించుకున్న ఓ బ్రిటిష్ పాలకులారా, మీ స్వార్థానికి మా అమాయక ప్రజలను బలితీస్తారా? సంధి కోసం పిలిచి బంధిస్తావు రద్దుచ్చుడా, సంస్కృత విహీన వర్తకం కోసం వచ్చి మమ్ము మా భావజాలాన్ని కలుషితం చేసి బ్రతుకులు చింద్రం చేసి పీడిత ప్రజల అర్థనాదాలే శ్రవణాంధకరంగా భావించు మీరు మనుషులురా? తల్లి ఒడిలో పాలు తాగి సేద తీరుతున్న పిల్లలి సైతం జాలి లేక లాగివేసి తల్లులతో వెట్టి చాకి చేయించి జీతంగా దాఖలిచ్చే మీరు మాకు నగరగతే నేర్పుతారా? మేర్చుడా రే, మా భరత మాత గురించి మీకేం తెలుసురా? మా భరత మాత సకల సంపచ్చమేత, రత్న గర్భ శివిశాల వీరమాత. మరి మీరు సామ్రాజ్యవాద విభాషతో మదమెక్కి రాజుల నుండి సామాన్య ప్రజల వరకు పీరుస్తున్న ముష్కరములురా. ఏ తల్ల కుక్క, ఈ సీతారామరాజుని బంధిస్తే విప్లవం ఆగబోతుందని భ్రమపడుకు. ఈ సీతారామరాజు సమూహ శక్తి సంగ్రామ వేది, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం, విప్లవ గీతం, భరత మాత దాస సంకలాలను విడిపించవలసిన సింహాన్నిరా. ఏమిటి కాల్చమంటున్నావా? కాల్చుకో, దమ్ముంటే కాళ్ళపై కాల్చు, గుండె గుండెపై కాల్చు. నీ ఫిరంగులకు బెదిరే పిరగగుండ కాదురా, అది ఏనాడు అమ్మ భరతమాతకు అర్పితమైనది. భయం లేదు, కాల్చుకో. ఈ సీతారామరాజు మరణిస్తే ఏ రాజు సీతారామరాజులు ఉద్ధరిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవజాలనై ఈ సామ్రాజ్యాన్ని గ్రహిస్తారు. వందే మాతరం. ఈ మట్టిలో మట్టినై, గాలిలో గాలినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై అందరి